ఎలా ఉన్నావు? సారీ, ఎంతకంటే ఏం చెప్పలేను. ఆ రోజు మనం స్టోర్ రూమ్లో ఉన్నప్పుడు కళ్యాణి చేసిన గొడవకి మన గురించి అందరికీ తెలిసిపోతుందని చాలా భయపడ్డాను. ఆ క్షణం ఏం చేయాలో తెలియక కళ్యాణిని హక్ చేసుకుని లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కళ్యాణం మీదకి ఇంట్లో వాళ్ళ ఫోకస్ షిఫ్ట్ చేయించి మనిద్దరి మీద అనుమానం రాని టైంలో వెళ్ళిపోయేలా ప్లాన్ చేశాను. కానీ కళ్యాణి ఐ లవ్ యూ అని అందరి ముందు చెప్పి నా మైండ్ని బ్లాక్ చేసింది. ఆ క్షణం నువ్వేమనుకున్నావో నాకు అర్థం కాలేదు. ఎంత బాధపడుతున్నావో అని అనుక్షణం నీ ఆలోచనలే. నిన్ను కలవడానికి, నిజం చెప్పడానికి ఎంతో ట్రై చేశాను. అన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు నీకు నిజం చెప్పేశాను. ఒక భారం తీరిపోయింది. ఇక నుంచి కళ్యాణి అంతు చూస్తాను. కళ్యాణికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే దెబ్బ కొడతాను. మన మధ్యలోకి ఎందుకు వచ్చానా అని ఫీల్ అవ్వాల్తాను. సారీ చెప్పాను కదా, ప్లీజ్ మాట్లాడొచ్చు కదా. కనీసం నా వైపు చూడాలని కూడా అనిపించట్లేదా? ఏంటి షాక్ అయ్యావా? మంచి స్కెచ్ వేశావు. అంతా నువ్వనుకున్నట్టే జరిగింది. బట్ ఇక్కడి నుండి నువ్వనుకున్నట్టు ఒక్కటి కూడా జరగదు. ఎందుకంటే నువ్వు దొరికిపోయావు. నీ నోటితో నువ్వే నీ స్కెచ్ గురించి చెప్పావు. నన్ను ఎలా బ్యాడ్ చేశావో చెప్పావు. అన్నీ మూడో కంటికి దొరికిపోయాయి. అర్థం కాలేదా? వెయిట్. రెజల్యూషన్ లో పెట్టి మరీ రికార్డ్ చేశాను. నువ్వు చీకట్లో కూడా అందంగా కనిపించాలి కదా. లేకపోతే వీడియోలో ఉంది నేను కాదు అని బుకాయించేస్తావు కదా. ఇప్పుడు నీ ప్రేమ కథా చిత్రాన్ని అందరికీ సినిమాలో చూపిస్తాను. అప్పుడు నీ ప్రేమకి అందరూ ఖచ్చితంగా క్లాప్స్ కొడతారు. సిద్ధు, ఎంత గొప్ప ప్రేమ సిద్ధు నీది. కళ్యాణి ప్లీజ్ వద్దు, ఎవరికి ఆ వీడియో చూపించొద్దు ప్లీజ్. ఎన్ని రోజులు నా మీదున్న నమ్మకం అంతా పోతుంది. ప్లీజ్ ప్లీజ్ కళ్యాణి వద్దు. నేను తప్పించుకోవడం కోసం నేను ఇరికించడం, నేను బ్యాడ్ చేయడం తప్పే. కావాలంటే సారీ చెప్తాను ప్లీజ్. ఎంత చేశావురా? అందరి ముందు నేను తల దించుకునేలా చేశావు. అంత చేసిన నిన్ను
జస్ట్ సారీ చెప్తే అలా ఎలా వదిలేస్తాను? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ కాలు పడుకుని క్షమాపణ చెప్పనా? పట్టుకో, క్షమించేస్తా. ఏంటి ఆగిపోయావు? పట్టుకో, వీడియో డిలీట్ చేస్తా. నాకు తెలుసురా, నువ్విలాంటిదేదో చేస్తావని. ఇలాంటివి నేను స్కూల్ డేస్ లోనే చేశాను. వీటిల్లో నువ్వు నా జూనియర్వి. మర్యాదగా అడుగుతున్నాను, ఇచ్చే కళ్యాణి. నా కోపం తెప్పించే కళ్యాణి. కోపం వస్తే నేను సైకోలా మారిపోతాను, చంపేస్తాను. ఇవ్వు. అమ్మో, అయ్యో, భయం వేస్తుంది. ఇప్పుడు నేను నీకు భయపడాలా, నీలో ఉన్న సైకోకి భయపడాలా? ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నీ నిజ స్వరూపం బయట పెడతాను. ఆగవే. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా? నా గురించి ఇంట్లో చెప్తావా? నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? ఫోన్ ఇవ్వే. ఫోన్ ఇవ్వ. ఇవ్వమే. ఫోన్ ఇవ్వ. ఫోన్ ఇవ్వ. సంపద మధ్యలో రాకు. ఫోన్ ఇవ్వే. ఇవ్వు. ఫోన్ ఇవ్వే. ఫోన్ ఇవ్వు. ఇవ్వమే. సంపద మధ్యలో రాకు. నువ్వు జరుగు. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వమని చెప్పానా? ఫోన్ ఇవ్వు. ఇటు ఇవ్వు. సిద్ధు పొద్దులు. ఇవ్వు. ఇవ్వమన్నానా? సిద్ధు పొద్దులు. ఇవ్వు. సిద్ధు. ఎప్పుడు చూపించవే? చూపించు. ఎలా చూపిస్తావో నేను చూస్తాను. చూపించు. ఇన్ని రోజులు నువ్వు మంచివాడివని ఇంట్లో వాళ్ళు అందరం అనుకుంటూ వచ్చాం. ఈరోజు నీ నిజస్వరూపం బయటపడింది.
ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిగ్గు లేదు. కొంచెం ఉంటే నా కడుపులో బిడ్డకి ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? సైకోలా బిహేవ్ చేసా సిద్ధు. ఈ విషయం శౌర్యకి తెలిస్తే నిన్నెక్కడికిక్కడే షూట్ చేసి పడేస్తాడు. సంపద, ఇలాంటి వెధవలతో మనకి మాటలేంటి? వీడి నిజ స్వరూపాన్ని ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. అందరికీ చూపించాలి అనుకున్నాను. ఇప్పుడు ఫోన్ పగలగొట్టేశాడు. సాక్ష్యం నేనున్నాను కదా. పద కళ్యాణి, అందరి ముందు వీడి గురించి నిజం చెప్పి ఇంటి నుండి బయటకు పంపించేద్దాం. పద. సంపద, సంపద ఒకసారి నేను చెప్పేది విను. సంపద, సంపద ఒకసారి నేను చెప్పేది విను. కళ్యాణి, కళ్యాణి ఆగు ప్లీజ్. సంపద ఒకసారి నేను చెప్పేది. సంపద ప్లీజ్. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, పిన్ని, తాతయ్య, అత్తయ్య, అందరూ రండి. ఏమైంది కళ్యాణి? ఎందుకలా ఉన్నారు? నేను చెప్తానమ్మా. సిద్ధు కళ్యాణి మీద చేయి చేసుకున్నాడు. సామ్, ఏం చేస్తున్నావు? సిద్ధు కళ్యాణి మీద చేయి చేసుకోవటం ఏమిటి? అవును తాతయ్య. తప్పటడుగులు వేసినంత సులువుగా కళ్యాణికి తప్పులు చేయడం అలవాటే కదా. ఏ తప్పు చేసిందో? నేనే తప్పు చేయలేదు. తప్పు చేసింది సిద్ధు. అందరికీ సిద్ధు నిజ స్వరూపం చెప్పేస్తానని నన్ను కొట్టాడు. సిద్ధు, కళ్యాణి సంపద చెప్పేది నిజమేనా? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? కళ్యాణి అబద్ధం చెప్తుందమ్మా. నేను నిజంగా కొట్టలేదు. కొట్టాడమ్మా. దానికి సాక్ష్యం నేను. సామ్, పిచ్చిదాన్లా చేయకు. నన్ను ఇరికిస్తావేంటి? వాళ్ళంటే పెళ్లి కావలసిన వాళ్ళు, పెళ్లి కుదిరిన వాళ్ళు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళ మధ్యలోకి నువ్వెందుకు వెళ్ళావు? అసలు ఈ టైంలో నువ్వెందుకు బయటకు వెళ్ళావు? సిద్ధుని నిలదీయకుండా సంపదని నిలదీస్తారేంటి? నువ్వాగు కళ్యాణి. ఎవరినేం అడగాలో నాకు తెలుసు. నువ్వు చెప్పు సంపద. పడుకున్నానత్తయ్య, నిద్ర పట్టలేదు. ఇక్కడే వాకింగ్ చేస్తున్నాను. ఇంతలో బయట ఏదో సౌండ్ అయినట్టు అనిపిస్తే వెళ్ళి చూశాను. నేను వెళ్లేసరికి కళ్యాణిని సిద్ధు కొడుతున్నాడు. చాలా పెద్ద తప్పు చేసావు సిద్ధు. అసలు ఎందుకు నువ్వు కళ్యాణి మీద చేయి చేసుకున్నావు? అవును, చేయి చేసుకున్నాను. 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 ఏంట్రా తమ్ముడు నువ్వనేది? అవునక్క, సంపద చెప్పింది నిజం.
కారణం? చెప్పలేను. తప్పు చేశాను, శిక్ష వేయండి. అరే తమ్ముడు, నిజం చెప్పరా, అసలేం జరిగింది? అత్తయ్య, నా తమ్ముడు అలా చేయడు, ఏదో జరిగే ఉంటుంది. రే తమ్ముడు, నిజం చెప్పరా, చేయని తప్పుకి శిక్ష అనుభవించుకు. మీ తమ్ముడు గారు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించేంత అమాయకుడు కాదు పిన్ని. సంపద అందరి ముందు తాను చూసింది చెప్పింది కాబట్టి ఇక తప్పించుకునే ఛాన్స్ లేక నిజం ఒప్పుకుంటున్నాడు. సిద్ధు నిజంగా కొట్టాడా? కళ్యాణి వినా అబద్ధం ఆడుతుందా? సంపద చూశాను అంటుంది. అసలేం జరుగుంటుంది? కళ్యాణి సిద్ధు మీద కోపంతో పెళ్ళి ఆపాలని చూస్తుందా? అసలేం జరుగుతుందో చెప్పు సిద్ధు. కళ్యాణి మీద చెయ్యెందుకు చేసుకున్నావు? తప్పు ఒప్పుకున్నాను కదమ్మా, ఆ విషయం వదిలేసేయండి. నాకు శిక్ష వేయండి. అసలేం జరిగిందో నేను చెప్తానమ్మా. నువ్వా కళ్యాణి? సిద్ధు, నువ్వు చెప్పు. చెప్పలేనమ్మా. అనుపమ అడుగుతుంది కదా సిద్ధు, నిజమేమిటో చెప్తేనే కదా తెలిసేది. నువ్వెందుకు చేసుకున్నావు చెప్పు. చెప్పలేను అత్తయ్య. అదే ఎందుకు అంటున్నాను. ఎందుకంటే నేను నిజం చెప్తే పర్వత నేను ఇంటి పరువును తీసిన వాడిని అవుతాను కాబట్టి. ఏమంటున్నావు సిద్ధు? నేను కళ్యాణి మీద చేయి చేసుకున్నానన్న తప్పే కనబడుతుంది, కానీ అలా ఎందుకు చేశానంటే మీరందరూ గుర్తుకొచ్చే ఇప్పటికీ అనుపమమ్మ విషయంలో జరిగిన తప్పుకి ఇప్పటికీ మీరందరూ బాధపడుతున్నారు. ఊర్లో కొన్ని రోజులు తలెత్తుకోలేకపోయారు. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదనే నేను కళ్యాణి మీద చేయి చేసుకున్నాను. మీ అందరి ముందు నేను తలదించుకున్నా పర్వాలేదు, మీరు తలదించుకోకూడదనే ఇప్పుడు మీ ముందు దోషిగా నిలబడ్డాను. మాటలు మార్చేస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ జరిగింది మీకు తెలిస్తే బాధపడతారని చెప్పకుండా ఉన్నాను. కానీ మీరందరూ బలవంతంగా ఏం జరిగింది అని అంటుంటే తప్పక చెప్తున్నాను. పట్నంలో పుట్టి పెరిగి అక్కడ ఫాస్ట్ కల్చర్కి కళ్యాణి అలవాటు పడినట్టుంది. కళ్యాణి నిద్రపోతున్న నాకు ఫోన్ చేసి బయటికి రమ్మంది. ఏమైనా మాట్లాడాలేమో అని నేను వెళ్ళాను.